విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు స్వామిదాస్ మీడియా సమావేశం పాయింట్స్ బైబిల్లోని నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకోనని అనే వ్యాఖ్య ఉంది. ఆ ప్రకారం రాష్ట్రంలోని క్రైస్తవులు పాస్టర్లు ఆలోచించి నాయకులను గెలిపించుకోవాలి. మనల్ని ఎవరు పక్కన పెట్టారో వాళ్ళకి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఎవరు మన సంక్షేమం గురించి ఆలోచిస్తారో వాళ్ళకి ఓటు వేసి గెలిపించాలి. గత ఎన్నికల్లో బ్రదర్ అనిల్ విజయమ్మ బైబిల్ చేత పట్టుకుని జగన్కి ఓటు వేయాలని ప్రచారం చేశారు. దళితులు నమ్మి ఓటు వేస్తే 27 పథకాలు రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈరోజు నా పేరు ఈట స్వామిదాసు, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కేసినేని చిన్ని గారి ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది, ఎందుకంటే రాష్ట్రమంతా మేము ప్రతి జిల్లాలో తిరుగుకుంటా ప్రతి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టుకుంటా వెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ముఖ్యంగా విషయం ఏమంటే, క్రైస్తవులకు పాస్టర్లకు ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాను, చేతులెత్తి మీరు బైబిల్లో మాట ఉంది, నీతిని న్యాయమును అనుసరించి నడుచుకొనుడి అని ఉంది. బాగా క్లారిటీగా యేసు ప్రభుల వారు నీతిని న్యాయమును అనుసరించి నడుచుకునేడం. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు నీతి చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, వారిని బాగా గుర్తుపెట్టుకొని మీరు వారికి సహాయం చేయాలి. మనల్ని ఎవరు పక్కన పెట్టినారు, మన ఓట్లతో గెలిచి ఎవరు పక్కన పెట్టినారు అనేది ఆలోచించమని చెప్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, మీరు 2019కు ముందు బ్రదర్ అనిల్ గారిని, విజయమ్మ గారిని రాష్ట్రమంతటా పంపించి క్రైస్తవులకు పాస్టర్లకు మీటింగ్లు పెట్టి, ఆ రోజు నేనున్నాను క్రైస్తవుడని జగన్మోహన్ రెడ్డి, బ్రదర్ అనిల్, విజయమ్మ గారు వీళ్ళిద్దరూ కలిసి మన వాడొస్తే గిన, క్రైస్తవుడు వస్తే గిన మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రమంతా తిరిగారు. తిరిగి క్రైస్తవుల ఓట్లు వేసుకొని ఈరోజు క్రైస్తవులనే పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళా వాళ్ళిద్దరు పక్క పోయిన తర్వాత విమలారెడ్డి గారు ఈరోజు మళ్ళా మా జగన్ని గెలిపించండి అంటున్నారు. విమలారెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము, అమ్మా మీరు 5 సంవత్సరాలకు ముందు ఎక్కడికి వెళ్ళారు అంటే, ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళా క్రైస్తవులు మోసం చేయడానికి వస్తున్నారా? ఒకసారి బ్రదర్ అనిల్, విజయమ్మ మోసం చేశారు, మళ్ళా రెండోసారి మోసం చేయాలని చూస్తున్నారా అంటే, క్రైస్తవులు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకసారి మోసపోయినారు, ఒక ఛాన్స్ అంటే మోసపోయినారు. కేవలం మిమ్మల్ని క్రైస్తవులందరినీ ఓట్ల కోసమే వాడుకుంటున్నారని క్రైస్తవులు కూడా బాగా ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. నేను ఒక్కడే చెప్తున్నా, 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశ విద్యకు మా క్రైస్తవ పిల్లల్ని 68 మందిని పంపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని చెప్పుకుని ఒక్కరినైనా పంపించావా జగన్మోహన్ రెడ్డి అని ఈ వేదిక ద్వారా అడుగుతున్నా. చర్చి నిర్మాణాలు 277 చర్చిలు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు కట్టిస్తే ఈరోజు ఒక్క చర్చికి కూడా ₹1 నిధులు ఇవ్వలేదు మీ జగన్మోహన్ రెడ్డి, క్రైస్తవుడని మళ్ళా చెప్పి. అలా తీసుకుంటే మన జెరూసలేం యాత్ర, క్రైస్తవులకు పుణ్యక్షేత్రం జెరూసలేం యాత్ర, ఆ యాత్రకు పోవాలంటే లక్షల్లో కూడుకున్న పని. కానీ నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులు కూడా వాళ్ళ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజు 2500 మందిని పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఒక్కరిని కూడా జెరూసలేం యాత్రకు పంపలేదు. ఇలా తీసుకుంటే తెగిన మొన్ననే సంవత్సరం కిందట క్రైస్తవులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారనే ఉద్దేశంతో ఒక జీవో విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నియోజకవర్గానికి ₹1 ఇస్తానని, అంటే భయపెట్టడానికి ఆ జీవో విడుదల చేసి ఇంతవరకు ₹1 కూడా ఓ నియోజకవర్గానికి ఇచ్చిన పాపాన పోలే. అంటే ఇంకా క్రైస్తవుల్ని మోసం చేయాలనే చూస్తున్నారు, కానీ వాళ్ళని బాగా వాళ్ళు కూడా పైకి అభివృద్ధి చెందాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి లేడు. రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తున్నాను, క్రైస్తవులంతా ఈ వేదిక ద్వారా నేను ఒకటే కోరుతున్నాను, మంచి చేసిన వారిని మీరు గ్రహించండి. చర్చి నిర్మాణాలు అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, జెరూసలేం యాత్ర అయితేనేమి, చాలా 11 సంక్షేమ పథకాలు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే రద్దు చేశాడు. అవన్నీ మీరు రాబోయే రోజుల్లో తెలుగుదేశంని బలపరచండి. చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్పకుండా మనకు 11 సంక్షేమ పథకాలు కాదు, ఇది మళ్ళా ఈరోజు నారా లోకేష్